ఎస్, అక్కడ ఉంటే నేను రేపు మీ మీద ఎవడు చేయడు. ఇట్లా ఉంటేనే ఎవరు చేయని ఇస్తలేను కదా, ఇక కూడా వాళ్ళని ఇస్తలేను కదా. అక్కడ ఉంటే మీ బైబిల్ని చింపడేవాడు, మీ చర్చి గోడ దగ్గర కూడా ఎవడు రావడానికి భయపడతాడు. ఎస్, ఒకసారి చేసి చూడండి నన్ను, ఎట్లుంటుందో కథ. వ్యవహారం ఏ అధికారం లేనప్పుడు ఇట్లా ఉంది కదా కథ. అధికారం ఉంటే ఎట్లా ఉండాలి నాది. ఎస్, అదే చెప్తున్నా, అదే ధైర్యం మనకిచ్చింది. మిత్రులారా, రెండవది వాడు చదువుకోనివ్వలేదు. చదువుకునే అధికారం నాది అన్నాడు. అధ్యాపనం చదువు చెప్పడం, అధ్యయనం చదువుకోవడం, యజనం అంటే పూజ చేయడం, యాజనం పూజ చేయించడం, బ్రాహ్మణ నామ కల్పయేత్, ఇది బ్రాహ్మణుడి యొక్క అధికారం. చదువు చెప్పాలన్నా, చదువుకోవాలన్నా, పూజ చేయాలన్నా, పూజ చేయించాలన్నా ఇది బ్రాహ్మణుడి యొక్క అధికారం. అందుకే నువ్వు గుడికి పోతే నీ సొంతంగా దేవుని మొక్కడానికి వీల్లేదు. ఎవరు ఉండాలి మధ్యలో? బ్రాహ్మణుడు ఉండాలా. ఆయన ఉంటేనే నీకు దేవుడు అది చేస్తాడు. నీ తరపున అతడు దేవుణ్ణి అడుగుతుంటాడు, ఏమని? అయ్యా పలానా వాడు వచ్చాడు, ఓం తదేవ బలం తారా బలం చంద్ర బలం కర్ణాట వంగమలయాలజామ వంతే జంబూదీపే భరత వంశే భరత కంటే దక్షిణ మధ్య భాగేన కృష్ణా గోదావరి మధ్య భాగే ఆంధ్రదేశేన తమ నామధేయం అయ్యా అంటాడు. దేవునికి చెప్తాడు, అరే పలానా 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 ఆంధ్రదేశం కాడికి వచ్చి పలానా ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పలానోడు వచ్చిండు, ఏం పేరు నీ పేరు అంటాడు. అప్పుడు మన పిచ్చవుడు, మన పేరు ఎట్టుంటే పిచ్చయ్య, బొందయ్య, పెంటయ్య, ఈ పేర్లు మనకుంటాయి. వాడు వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ, వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ అనగానే వాడు హోం శర్మ నామదేశ అవుతాడు. మనోడు పోయినప్పుడే వానికి చాలా పెద్ద ప్రాబ్లం. వీడిపోతాడు పెంటయ్య అంటాడు. నా కొడుక, నువ్వు కూడా వచ్చినవారా ఇక్కడికి? నువ్వు కూడా వచ్చిన మరి ఏం చదవాలి నీకు? ఓం పెంటయ్య నామదేశ, తమరి నా తండ్రి గారి నామధేయం అంటే వీడెవడో తెలుసుకోవాలి కదా. వాడు తెలుసుకోకుండా దేవునికి చెప్పరాదు. దేవునికి చెప్పాలి పలానోడు వచ్చిండు అని. వాడు చెప్తాడు తండ్రి పేరు పెంటయ్య, ఈయన పేరు పెంటయ్య అయింది కదా, తండ్రి పేరు చదువుతాడు. తండ్రి పేరు వెంకటయ్య. అమ్మ నా కొడుకు, వీడా వాడా అంటే బెల్ట్ ఉందా లేదా అని. బెల్ట్ అంటే జంధ్యం, జంధ్యం ఉన్ననుకో ఒక మంత్రం ఉంటుంది, జంధ్యం లేననుకో మంత్రం ఉంటుంది. ఇక్కడ జంధ్యం లేనట్టు వెంకటయ్య అంటే జంధ్యం లేదు 100%. శ్రీధర్ అంటే అప్పుడు కష్టం. శ్రీధర్ అంటే వీడావాడ అర్థం కాదు, కిరణ్ వీడావాడ అర్థం కాదు, కొన్ని పేరు అర్థం కానీ ఉంటాయి. పెంటయ్య వెంకటయ్య అనుకో, వెంబడే ఓం వెంకటయ్య యజమానస్య, అప్పటికి కూడా వానికి ఇంకా డౌట్ క్లియర్ కాదు. ఇప్పుడు వేస్తాడు మొల, మీ గోత్రం ఏంటి నాయన అంటాడు. ఇక్కడ దొరుకుతుంది. టై కట్టుకొని షూ వేసుకొని నేను ఏఈని ఏడీని ఇంకేంది కలెక్టర్ను ఎస్పీని అని ఆడు తక్కేసుకొని పోతే వాడు కింద మీద చూసి మీ గోత్రం ఏందని అడుగుతాడు. లాగి చంప మీద వేసినట్టు. మనోనికి గోత్రం లేదుగా. వాళ్ళకైతే గోత్రాలు ఉంటాయి. భరద్వాజ గోత్రం, కౌండిన్యస్య గోత్రం. ఎస్సీలకు ఎస్టీలకు గోత్రాలు ఉండవు. గోత్రం అప్పుడు చెప్తుంటాడు దేవునికి, అయ్యా వెంకటేశ్వర స్వామి అగోత్రస్య, గోత్రం లేనోడు వచ్చిండు. దేవునికి ఏం చేయాలో చెప్తాడు వీడు ఇక్కడ కూర్చొని. అగోత్రస్య, గోత్రం లేనోడు వచ్చిండు అంటే మాలమాదిగోళ్ళు వచ్చిరు చూసుకోరా అని చెప్తాడు. ఇక దేవునికి ఏం చేయాలో తెలుసు, శాపం ఎక్కడ పెట్టాలో అని. దేశంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. మీరు దాంట్లో నుంచి బయటపడ్డారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. దాంట్లోకి వెళ్ళి బయటపడ్డారు కదా మీరు. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. అక్కడ పోయినప్పుడు వాని ముఖం చూడాలి, వివరణం ఎట్టుంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి అధ్యాపనం అధ్యయనం చ యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ, దానం ఇవ్వాలన్నా దానం తీసుకోవాలన్నా కూడా అది బ్రాహ్మణుడి యొక్క అధికారం. కానీ బ్రిటిష్ వాడు ఏం చేస్తున్నాడు? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. అమ్మా మా సూత్రాన్ని దెబ్బతీస్తున్నాడే వీడు. భారతీయ సమాజం యొక్క మౌలికమైన ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు. ఎందుకు? నా శూద్రాయ మతిన్ దధ్యాత్, నా శూద్రాయ మతిన్ దధ్యాత్. శూద్రుడు అనేటటువంటి వానికి చదువు లేదు. శూద్రుడు అంటే బ్యాక్వర్డ్ క్లాస్. ఇక అతి శూద్రుడి సంగతి చెప్పనక్కర్లా. నా శూద్రాయ, శూద్రునికి మతిన్ దధ్యాత్, చదువుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవడైనా చదువుకుంటే జూహాయ ప్రాప్నూయా ఛేదం, జూహాయ, జూహ అంటే నాలుక, ప్రాప్నూయా ఛేదం, ఛేదం అంటే కొయ్యాలి, ప్రాప్ను నిలువ కోసేయాలి. ఎవడైనా పొరపాటున చదువుకుంటే వాడి నాలుకను కోసేయండి అన్నాడు, తెగ్గోసేయండి అన్నాడు.
చదువు లేదు, చదువుకున్న నాలుకలు కోసేస్తామని మేమంటే వీడొచ్చి ఏం చేస్తున్నాడు? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఏకంగా యూనివర్సిటీస్ ఓపెన్ చేశాడు. అమ్మా, బ్రాహ్మణికల్ వ్యవస్థకి, ఈ దేశంలో ఉన్న 33 కోట్ల మంది దేవతల సంస్కృతికి విఘాతం కలగబోతున్నదే. ఏం చేయాలి? బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయాలి. ఇది 57 తిరుగుబాటుకు అసలు కారణం. 57 తిరుగుబాటుకు అసలు కారణం ఇది. ఇకపోతే మూడోది, వితంతు పునర్వివాహ చట్టం 1854-55లో వచ్చింది. వితంతు పునర్వివాహ చట్టం అంటే భర్త చనిపోతే వెంటనే పెళ్లి చేయాలి. వాళ్ళ దాంట్లో మళ్ళీ పెళ్లి చేసేది లేదు. భర్త చనిపోతే గుండు కొట్టించి తెల్లటి చీర కట్టి ఆమెను తీసుకెళ్లి చీకటి గదిలో పడేస్తారు. అక్కడి నుంచి బయటికి రావడానికి వీళ్ళే. ఎందుకంటే ఆమె పొరపాటున బయటకు వస్తే ఆమె అందంగా ఉంటుందిగా, ఎట్లయినా ఆడవాళ్ళు అందంగా ఉంటారు కదా, క్యాజువల్గా అందంగా ఉంటుంది. అందంగా ఉన్నప్పుడే కూడా కింది కులాల వాడు చూస్తాడు. ఈమె ఎట్లాగూ బ్రాహ్మణులు వాళ్ళ భార్యలు ఉన్నారు కాబట్టి కింది కులాల వాడి వైపు ఒకవేళ ఈమె ఆకర్షించబడితే సరిపోదా? సెక్స్ అయితే సరిపోద్దా? పిల్లలు పుడితే కులం మొత్తం నాశనం అయిపోతుంది. వర్ణ సంకరణ జరుగుతుంది, రక్త సంకరణ జరుగుతుంది. ఇది జరగడానికి వీల్లేదు. అందుకే ఆమెను అందవికారం చేసేసి లోపలికి దోషేస్తారు. బ్రిటిష్ వాడు వచ్చి ఇది చాలా అన్యాయం, స్త్రీలు అలా జరగడానికి వీల్లేదు, స్త్రీలకు కూడా మళ్ళీ పెళ్లి చేయండి అన్నాడు. ఈ వితంతువులకు పునర్వివాహం అనేటటువంటి వ్యవస్థ ఓన్లీ బ్రాహ్మణులకే ఉంటుంది, మనకుండదు. అంటే మనకంటే మీ కింద ఎస్సీ ఎస్టీ కులాలకు బీసీ కులాలకు ఉండదు. భర్త చనిపోయినాక 4 రోజులు పెళ్లి చేసేస్తారు అంతే. కొంచెం ఏం నడవదు ఇక్కడ. ఎందుకంటే సంసారం నడవాలి, ఇక్కడ వ్యవస్థ కష్టం చేయాలి కాదా. వాడు పొద్దున్న లేస్తే ఆమె ఏం చేస్తుంది? పత్తేరడానికి పోతుంది. భర్త కింద కట్టే ఏమంటారు దాన్ని, ఇనుప రాడ్ తీసి ఇక్కడ పెడితే, మంటలో పెట్టి ఇక్కడ పెడితే గన్ను తీసుకొని కొడుతుంది. ఇక్కడ వ్యవహారం నడవదు స్త్రీ లేకపోతే. వాడి దగ్గర ఏం లేదు, కష్టం లేదు కదా, ఓం మంత్రాలు చదవడమే కదా, దానికి స్త్రీతో ఏం పని? పైగా స్త్రీ కూడా అంటరానిది అంటాడు వాడు. స్త్రీ నరక ద్వార ప్రవేశే. ఆహా, ఎంత చక్కటి డైలాగులు ఉంటాయి వాళ్ళవి. స్త్రీ నరక ద్వార ప్రవేశే. స్త్రీ అనేట ఆమె నరక ద్వారానికి ప్రవేశం లాంటిది. నా కొడకల్లారా, ఇట్లాంటి దుర్మార్గాలు రాసి ప్రజల్ని అంటరాని వాళ్ళని చేసి అంధకారంలోకి నెట్టి వేస్తే బ్రిటిష్ వాడు వచ్చాడు, అట్లా కుదరదు, వాళ్ళకి పెళ్లి చేయాల్సిందే అన్నాడు. అమ్మా, పెళ్లి చేయాలంటే మళ్ళీ వితంతువుల పునర్వివాహం అంటే మొత్తం వ్యవస్థ మీదనే దెబ్బ పడుతుంది, మొత్తం సంస్కృతినే దెబ్బతీస్తున్నాడు వీడు. కాబట్టి వీని మీద పోరాటం జరగవలసిందే. ఇది అసలు సంగతి. అప్పుడు కదా 1857లో తిరుగుబాటు వచ్చింది. ఇదంతా మనకి ఎట్లా అర్థం అవుద్ది అంటే, ఇదంతా ఎక్కడ క్లియర్గా రాయరు. ఎక్కడ రాస్తారు? 1858 డిక్లరేషన్ ఒకటి ఉంది, 1958 డిక్లరేషన్. అంటే 57లో స్వతంత్ర పోరాటం చేసిన తర్వాత వీళ్ళు అంటే అర్థమైంది, బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేసిన తర్వాత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు వ్యతిరేక ఉద్యమం చేసిన తర్వాత, ఇట్లా అనాలి దాన్ని. అసలు దాని ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని, సిపాయిల తిరుగుబాటు అని పేరు పెట్టద్దు దానికి. ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేక ఉద్యమం చేసిన తర్వాత అనాలి దాన్ని. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 1857లో క్వీన్ డిక్లరేషన్ అంటారు దాన్ని. 57లో ఉద్యమం అయిపోయిన తర్వాత, పోరాటం అయిపోయినాక 58లో ఆమె ఒక డిక్లరేషన్ చేసింది. ఎవరు? విక్టోరియా మహారాణి. ఏం రాసిందంటే, ఈ రోజు నుంచి మేము భారతదేశ సామాజిక రంగంలో వేలు పెట్టబోము అన్నది ఆమె ఆ డిక్లరేషన్లో. We could not interfere in the social sector of Indian people or culture of Indian people. వాళ్ళు పరిశోధన చేశారు. అసలు 1857 తిరుగుబాటు ఎందుకు వచ్చింది? మనమేమో ఏదైనా జరిగితే దాని గురించి ఆలోచించాం. ఈ దేశంలో ఏం జరుగుద్ది అంటే, పొరపాటున బాగా వర్షం వచ్చింది కదా నిన్న, ఈ వర్షానికి కట్ట తెగిపోయింది అనుకో, చెరువు కట్ట. బ్రిటిష్ వాడు ఏం చేస్తాడంటే, అసలు ఈ నీళ్లు ఎట్లా వచ్చినాయి, ఎన్ని క్యూసెక్ల నీరు వచ్చింది, దీని కెపాసిటీ ఎంత, ఈ క్యూసెక్ల నీరుని తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇది ఆలోచించి వాడు ముందుగా ఆనకట్ట వేయడమో లేదా ఇంకా లోతుగా దానికి సంబంధించినటువంటి కట్టడాలను నిర్మించడమో చేస్తాడు. భారతదేశంలో అట్లా ఉండదు. ఎట్లుంటుందంటే, కట్ట తెగిందా, కట్ట మైసమ్మ కోపం వచ్చింది. స్టూపిడ్ ఫెలో, కట్ట మైసమ్మ కోపం వచ్చుడేందిరా? కట్ట మైసమ్మ కోపం వచ్చుడేంది, కట్ట దేవుడేంది? అస్సలు ఆలోచించేది లేదు. మెదడు ఆలోచించలేరు.
మనం మెదడును వాళ్ళు కబ్జాలోకి తీసుకుంటాడు. అసలు ఆలోచించే క్వశ్చనే లేదు. కట్టదగిందా వెంటనే వీడు తీసుకురాబారా దున్నపోతుంది తీసుకొచ్చి నరికేసి. అదే జరిగింది ఇప్పటిదాకా. కానీ బ్రిటిష్ వాడు అట్లా కాదు కదా, మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. అసలు ఎందుకు వచ్చింది వాటర్, అది ఎంత వాటర్ వచ్చింది, ఏ ఏ ప్రాంతం నుంచి ఎంత వచ్చింది, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్కడెక్కడ ఏం చేయాలి, అట్లా ఆనకట్టలో లేకపోతే చిన్న చిన్న ఏమంటారు వాటిని కత్వలో అట్లా ఏర్పాటు చేసి వాడు కంట్రోల్ చేస్తాడు. ఇది దేశంలో జరగాలి. అందుకను వాడు మొత్తం అధ్యయనం చేసిండు. 57 తిరుగుబాటు ఎందుకు వచ్చింది, మనం వాళ్ళ కల్చర్లో వేలు పెట్టినాం కాబట్టి, వాళ్ళ కల్చర్లో ఇంటర్ఫియర్ అయినాం కనుక, వాళ్ళ సామాజిక జీవితంలో మనం ఏదో డిస్టర్బెన్స్ చేసినాం కాబట్టి మన పైన ఉద్యమం జరిగింది. అందుకే మనం ఈ మాట చెప్తే సరిపోతుంది. మేము ఇక నుండి భారతదేశ ప్రజల యొక్క సామాజిక జీవన సాంస్కృతిక జీవన విధానంలో మేము జోక్యము చేసుకోబోము. అప్పుడు అర్థమైంది మనకు. అప్పటిదాకా మనకు అర్థం కాల 57 తిరుగుబాటు ఎందుకు వచ్చిందో. మిత్రులారా, ఇది అసలు కారణం. 57లో తిరుగుబాటు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఇంకొక కారణం కూడా కనుక్కున్నారు. ఏమిటి ఆ కారణం అంటే, బ్రిటిష్ వాళ్ళు చేసేటటువంటి చట్టాలకు సంబంధించిన విషయము సాధారణ ప్రజలకు తెలియదు, అంటే ఇండియన్స్కి తెలియదు. ఇండియన్స్ యొక్క సమస్యలు ఏంటో బ్రిటిష్ వాళ్ళకి తెలియదు. ఎందుకని, ఇదే ఇప్పుడు చెప్పాను, సతీసాగమనం అనేది చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు సంతోషపడతారు అనుకున్నారు వాళ్ళు. నా పాయింట్ అర్థమవుతుందా? ప్లీజ్ క్యాచ్ మై పాయింట్. సతీసాగమన చట్టం తెచ్చారు కదా, ఇది చేయడం వల్ల ఇండియాలో ఉన్న ప్రజలు సంతోషపడతారు అనుకున్నారు. ఎందుకని, ఇది ఒక దురాచారం గనక, ఈ దురాచారాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసేస్తున్నారు గనక అమ్మ వీఆర్ హ్యాపీ అని అంటారు అనుకున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు అనే సంగతిని వాళ్ళకి ఎవడు చెప్పిన వాడు లేడు. ఓహో, అయితే మనం చేసిన అని వాళ్ళకి వ్యతిరేకమైనయా అనుకున్నారు. యూనివర్సిటీలు ఓపెన్ చేస్తే ఏమనుకుంటారు, చప్పట్లు కొడతారు. ఎందుకని, అరే యూనివర్సిటీ ఓపెన్ చేశారు, పెద్ద పెద్ద చదువులు వస్తాయి, ఎంఏలు చేయొచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు. అప్పటిదాకా డిగ్రీ కూడా లేదు కదా ఇక్కడ. భారతదేశంలో ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయిన వాడు అంబేద్కర్, ఎస్సీ కులాల. ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాడు అంబేద్కర్, ఫస్ట్ లా చదువుకున్నవాడు అంబేద్కర్. చూడండి ఎంత అన్యాయం ఇది. అంటే ఏంది, ఇక్కడ చదువు లేదు కాబట్టి యూనివర్సిటీలు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడున్న ప్రజలు ఇండియన్స్ అంతా బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు కావచ్చు అనుకున్నారు వాళ్ళు. కానీ ఏమైంది, దానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకు వ్యతిరేకంగా ఉంది, ఎవరైతే ఈ చదువుకున్నటువంటి ఈ 3-4% ప్రజలు ఉన్నారో, ఈ 3-4% ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం బ్రాహ్మణ వర్గాలే కాబట్టి అది వాళ్ళ సంస్కృతికి వ్యతిరేకం కనుక వాళ్ళు దానిపైన వ్యతిరేకత పెంచుకున్నారు. వ్యతిరేకత పెంచుకున్నారు కాబట్టి స్థానికులకు మనకు మధ్యన ఏదో ఒక గ్యాపు ఉన్నది. ఈ గ్యాప్ను పూరించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెద్ద ఎత్తున చర్చ చేశారు. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నది. బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలను గురించి ప్రజలకు చెప్పాలి, ప్రజలలో ఆ చట్టాలపైన వస్తున్నటువంటి ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ ఎలా ఉందో బ్రిటిష్ వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ఒక కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే పరిపాలన సజావుగా సాగుతుంది. ఇది సాగాలి అంటే ఏం చేయాలి అని వాళ్ళు పెద్ద ఎత్తున చర్చ చేసిన తర్వాత ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏంటి ఆ ప్రతిపాదన అంటే, స్థానిక ప్రజల్లో నుంచి కొంతమందిని పరిపాలనలో భాగస్వాములను చేయాలి. పార్టిసిపేషన్ ఆఫ్ నేటివ్ పీపుల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో స్థానికులకు స్థానం కల్పించాలి. అప్పట్లో ఎలా ఉండేది పరిపాలన అంటే, సెంట్రల్ ప్రావిన్స్ ఉండేది. అంటే మొత్తం భారతదేశానికి అంతటికి ఒక సెంట్రల్ కౌన్సిల్ అంటారు దాన్ని, సెంట్రల్ కౌన్సిల్. అంటే ఇప్పుడు పార్లమెంట్ అనుకోండి, పార్లమెంట్ ఉండేది. ఈ పార్లమెంట్లో ఉండే అధికారులంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళే, లోకల్ ఎవడు ఉండకపోయేవాడు. అందుచేత సెంట్రల్ కౌన్సిల్లో స్థానికులకు ఒకరికి, అంటే స్థానిక ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి, గుర్తుపెట్టుకోండి బాగా, స్థానిక ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి, స్థానికుల యొక్క అవసరాలు చెప్పడానికి, స్థానికులు బ్రిటిష్ చట్టాల పట్ల ఎలా స్పందిస్తున్నారో తెలియజేయడానికి స్థానికుల నుంచి అవకాశం కల్పించారు. అట్లా మొట్టమొదటి అవకాశాన్ని పొందినటువంటి వాడు సర్ సచ్చిదానంద సిన్హా. ఏం పేరు ఆయన పేరు? సచ్చిదానంద సిన్హా. ఈజ్ ఆల్సో బ్రాహ్మిన్, ఈజ్ ద నేటివ్, అంటే స్థానికుడు, ఇండియన్. ఈవిడ పని ఏంటిది, ఈయన బ్రిటిష్ కౌన్సిల్లో మెంబర్. బ్రిటిష్ కౌన్సిల్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, మంత్రిమండలి అనుకోండి, ఇప్పుడున్న క్యాబినెట్ ఉంది కదా, సెంట్రల్ క్యాబినెట్ అనుకోండి. సెంట్రల్ క్యాబినెట్ మెంబర్ ఈయన. అంటే ఏం చేయాలి, ఈయన భారతదేశంలో పర్యటించి భారతదేశంలో ప్రజల యొక్క సమస్యలను బ్రిటిష్ వాళ్ళకి చెప్తారు.
బ్రిటిష్ వాళ్ళు ఆ సమస్యలకు పరిష్కారం చెప్తారు. ఇది జరగాల్సినటువంటి పని. దాంట్లో 10-12 మంది సభ్యులు ఉండేవాళ్ళు. 12 మంత్రుల్లో ఒకడు లోకల్ ఇచ్చేవాడు. ఆ తర్వాత ఏమైందంటే ఈ ఒక్కడు పోయి ఇద్దరినిచ్చారు, ఇద్దరు పోయి నలుగురినిచ్చారు, నలుగురు పోయి 12 మందిని ఇచ్చారు. అంటే ఈ స్థానికుల యొక్క మెంబర్షిప్ పెరుగుతూ ఉంది. అట్లాగే రాష్ట్రాల్లో ఉండేటటువంటి స్టేట్ కౌన్సిల్స్లో కూడా లోకల్ పీపుల్స్కి అవకాశం కల్పించేవాళ్ళు. దాన్ని స్టేట్ కౌన్సిల్ అంటారు. సెంట్రల్ కౌన్సిల్ ఉండేది. ఈ సెంట్రల్ కౌన్సిల్లో ఇప్పుడు ఉన్న పార్లమెంట్ లాంటిది. ఈ పార్లమెంట్లో కూడా స్థానికుల యొక్క ప్రాతినిధ్యం పెరగడం ప్రారంభమైంది. అలా పెరిగినప్పుడు ఎవరెవరు వెళ్ళారు ఆ సెంట్రల్ ప్రావిన్స్లోకి లేదా స్టేట్ ప్రావిన్స్లోకి ఎవరు వెళ్తున్నారు, ఆ కౌన్సిల్స్లోకి ఎవరు వెళ్తున్నారు కనుక ఆలోచన చేసినప్పుడు 100% మంది బ్రాహ్మణులే. 1857 చరిత్ర చెప్పాను కదా, ఒక 50 ఏళ్ళు రండి అంటే 1900 అక్కడికి వచ్చారనుకోండి. అంటే 50 ఏళ్ల పరిపాలన లోపల పరిశీలన చేసినప్పుడు సెంట్రల్ కౌన్సిల్లో కానీ స్టేట్ కౌన్సిల్లో కానీ మెంబర్షిప్ పొందినటువంటి వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పరిశీలన చేస్తే 100% బ్రాహ్మణులే. ఒక ఉదాహరణ చెప్తాం మీకు. మద్రాస్ ప్రెసిడెన్సీలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 156 మంది తహసీల్దార్లు ఉండేవారు. 156 మంది రెవెన్యూ అధికారులు. 156 మంది రెవెన్యూ అధికారుల్లో 153 మంది బ్రాహ్మణులే. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన అవకాశాలు ఎవరు ఉపయోగించుకుంటున్నారు? బ్రాహ్మణ వర్గాలు ఉపయోగించుకుంటున్నవి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలను ఎవరు ఉపయోగించుకుంటున్నారు? చదువుకున్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలు ఉపయోగించుకుంటున్నవి 100%. ఎందుకంటే ఎస్సీలోకి వెళ్ళి చదివే లేదు. ఇక శూద్రుల్లో ఉంటే చదువుకున్న వాడికి అధికారం ఉండడానికి వీల్లేదు. చట్టం చెప్తుంది, వాళ్ళ ధర్మశాస్త్రం అట్లా చెప్తుంది. కాబట్టి కనుక మొత్తం చదువుకున్నటువంటి వర్గాలే వెళ్ళాయి. అప్పుడు తెలివైనటువంటి ఇంకొక వర్గం ఉంది భారతదేశంలో. ఒకటి బ్రాహ్మణ వర్గం అయితే, రెండో తెలివైన వర్గం లేదా రెండో చదువుకున్న వర్గం లేదా రెండవ పాలక వర్గం, ఇట్లా కూడా అనొచ్చు. పాలక వర్గం పదజాలం మీకు అర్థమవుతుందో లేదో కానీ చాలా ఇంపార్టెంట్ పదాలను ఉపయోగిస్తున్నా మీకోసం నేను. ఒక పాలక వర్గం బ్రాహ్మణులు అయితే, ఇంకొక పాలక వర్గం బ్రిటిష్ వాళ్ళైతే, మూడో పాలక వర్గం ముస్లింలు. మనకప్పుడు ఏమీ లేదండి. ఏమంటారు? దెర్ ఇస్ నో ఎనీ కాన్షియస్నెస్. మనకు చైతన్యమే లేదు. బ్యాక్వర్డ్ క్లాస్ లేదు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా లేదు. ఈ 3 వర్గాలే పాలక కులాలు. ఈ 3 వర్గాలే చైతన్యమైన కులాలు. ఒకటి బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళంటే ఇక్కడ వాళ్ళు కాదు, అది చాప్టర్ లేదు. రెండోది బ్రాహ్మణ వర్గాలు. సెంట్రల్ కౌన్సిల్కు స్టేట్ కౌన్సిల్కి ఎన్నికైనటువంటి వాళ్ళంతా బ్రాహ్మణులే. తహసీల్దారులంతా బ్రాహ్మణులే, కలెక్టర్లంతా బ్రాహ్మణులే, ఇంజనీర్లంతా బ్రాహ్మణులే. పెరియార్ రామస్వామి నాయకర్ ఒక పాంప్లెట్ ముద్రించాడు ఆ రోజుల్లో. దాన్ని చూస్తే ఎట్లా శరీరం గగుడు పడుస్తుంది. లెక్కలేసి తీశాడు మొత్తం. ఒక 1000 మంది ఉంటే 999 మంది బ్రాహ్మణులే ఒక డిపార్ట్మెంట్లో. అంటే ఈవెన్ ముస్లింలకు కూడా ప్రాతినిధ్యం లేదు. ఇది జరిగింది కథ. బ్రిటిష్ వాళ్ళేమో మళ్ళా 1857 తిరుగుబాటు పునరావృతం కాకూడదని, మరలా ఇంకొకసారి 1857 తిరుగుబాటు రావద్దని, దాన్ని అంటే అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల్లో భాగంగా స్థానికులకు అవకాశం కల్పించారు. ఆ వచ్చిన స్థానిక అవకాశాలను మొత్తం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలే అనుభవించాయి. అప్పుడు 1906 సంవత్సరంలో, చాలా ఇంపార్టెంట్ డేట్ చరిత్రలో, దీని ఎవరు చెప్పడు కూడా. 1906 సంవత్సరంలో భారతదేశంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే పార్టీ ఏర్పడడం. ఆల్ ఇండియా ముస్లిం లీగ్. హెచ్జే ఆగా ఖాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, హెచ్జే ఆగా ఖాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పెద్ద పెద్ద ముస్లింలు. ముస్లింలు అంటే మీరు అనుకుంటున్నట్టు మనకి ఈ రోడ్ల మీద పంచర్లు వేసే ముస్లింలు కాదు వాళ్ళు. భారతదేశాన్ని పరిపాలించిన వారసులు. భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? అక్బర్, బాబర్, హుమాయూన్, షాజహాన్, వీళ్ళున్నరే వాళ్ళ యొక్క వారసులు. అంటే కులీన కుటుంబాలు, ల్యాండ్ లార్డ్ ముస్లిమ్స్ అందరు కలిసి, అరే వచ్చిన అవకాశాలన్నీ ఈ బ్రాహ్మణులే తీసుకెళ్తున్నారు, మరి ముస్లింలు మనం ఇంత జనాభా ఉన్నాం, మనకు కూడా సమస్యలు ఉన్నాయి, మరి మన సమస్యలను కూడా బ్రిటిష్ చెప్పాలి కదా, చెప్తేనే కదా వాళ్ళు మనకి ఏమైనా సమస్యలు తీర్చేది. మరి మనం చెప్పుకోవాలంటే మళ్ళీ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళేమో దాన్ని పట్టించుకోవడం లేదు. వాడేందుకు పట్టించుకుంటాడు?
ఇప్పుడే హిందూ ముస్లిం అనే గొడవలు ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకున్నాం? ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి మనకేం సమస్యలు ఉన్నాయి. మన సమస్యను బ్రిటిష్ వాళ్ళకి డైరెక్ట్ చెప్పలేము. చెప్పాలంటే ఎలా చెప్పాలి? త్రూ ప్రజాప్రతినిధుల ద్వారా చెప్పాలి. ఎవరున్నారు అప్పుడున్న ప్రజాప్రతినిధులంతా? బ్రాహ్మణులైన హిందువులే. మరి వీళ్ళకి చెప్తే వాళ్ళేం పట్టించుకోవట్లేదు, వాళ్ళ సమస్యలే ఎక్కువైనాయి. మన సమస్యలు ఎక్కడ పట్టించుకుంటారు? అంటే ముస్లింల సమస్యలను చెప్పడానికి కూడా అవకాశం కల్పించబడాలి అని 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాసుకొని ఆనాటి గవర్నర్ జనరల్ కలిశారు, లేదా వైస్రాయ్ని కలిశారు. వైస్రాయ్ని కలిసి ఆయనకు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు. ఏమని? అయ్యా, ఈ భారతదేశాన్ని మేము 1200 సంవత్సరాలు పరిపాలన చేశాం. అంటే 12వ శతాబ్దం నుంచి మొదలుకొని మీరు వచ్చే 16వ శతాబ్దం దాకా, అంటే దాదాపు 1200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసినాం మేము. కానీ మా సమస్యలను బ్రిటిష్ వాళ్ళకి చెప్పడానికి మాకు అవకాశం లేకుండా పోయింది. మీరిచ్చిన అవకాశాలన్నీ బ్రాహ్మణులకే పోతున్నాయి, వాళ్ళ భాషలో చెప్పాలంటే హిందువులకే పోతున్నాయి. మీరిచ్చిన అవకాశాలన్నీ హిందువులకే పోతున్నాయి కనుక ముస్లింల సమస్య చెప్పడానికి రిప్రజెంటేషన్ లేదు కనుక మాకు రిప్రజెంటేషన్ కల్పించండి. అంటే సెంట్రల్ కౌన్సిల్లోకి, స్టేట్ కౌన్సిల్లోకి, అంటే అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి మా వాళ్ళను కూడా తీసుకోండి. తీసుకుంటే మా ముస్లిం సమస్యలను మేము చెప్పుకుంటాం, మా సమస్యల పరిష్కారానికి మేమే కృషి చేసుకుంటాం, మేము హిందువుల దగ్గరికి వెళ్ళి అడగలేము అని అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు. భారతదేశంలో ముస్లింలు చేసిన ఒక గొప్ప మేలు ఇది. అందుకే కొన్నిసార్లు మన ముస్లింలతో సహచర్యంగా ఉండాలి, ముస్లింలతో మన విద్వేషంతో ఉండడానికి వీల్లేదు. ముస్లింలతో మనం ఎలా ఉండాలి అంటే సహోదర భావంతోనే ఉండాలి. దేవుడు వేరు కావచ్చు, మత గ్రంథం వేరు కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒకటే, అది గుర్తించాలి మీరు. సమస్య ఒకటే. కాబట్టి సమస్య ఒకటైనప్పుడు మనం వానికి సానుభూతితో ఉండాలి ముస్లింల పట్ల, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మనకు చరిత్రలో మనకు మేలు చేశారు. 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడి మాకు రిప్రజెంటేషన్ కావాలి అని అడిగారు. రిప్రజెంటేషన్ అంటే ఏం లేదండి, రిజర్వేషన్, ఇంతే. వాట్ ఈజ్ మీన్ బై రిప్రజెంటేషన్? రిప్రజెంటేషన్ మీన్స్ ద రిజర్వేషన్. మాకు రిజర్వేషన్ కల్పించండి అంటే మా ముస్లింల సమస్యలను చెప్పడానికి మా ముస్లింలను ఎన్నుకునేటటువంటి అవకాశం కల్పించండి. హిందువుల ద్వారా మేము మీ దగ్గరికి రాలేము, హిందువుల ద్వారా మా సమస్యలను మీకు చెప్పలేము. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1907 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1907 సంవత్సరంలో ఓ కమిషన్ వేశారు. ఏంటా కమిషన్? మింటో మోర్లే కమిషన్. సోదరులారా, ఇది చాలా ఇంపార్టెంట్. మింటో మార్లే కమిషన్ వేశారు. మింటో మార్లే కమిషన్. మింటో అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన, మోర్లే అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన, ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు సాధారణ వ్యక్తులు ఏం కాదు. ఒక ఆయన భారతదేశ సెక్రటరీ జనరల్, స్టేట్ సెక్రటరీ అంటాం కదా, స్టేట్ సెక్రటరీ. ఇంకొక ఆయన గవర్నర్ జనరల్. ఇద్దరు చాలా పెద్దవాళ్ళు. వీళ్ళిద్దరితో కమిషన్ వేశారు. ఏమని? అయ్యా, ముస్లింలు రిజర్వేషన్లు అడుగుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా? ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా తెలుసుకుంటామని చెప్పేసి కమిషన్ వేస్తే వాళ్ళు భారతదేశానికి వచ్చి భారతదేశం మొత్తం పర్యటన చేసిన తర్వాత ఏం చేశారంటే ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఏం రిపోర్ట్ తయారు చేశారు? భారతదేశంలో ముస్లింలు ఉన్న మాట నిజమే, ఈ ముస్లింలు కూడా పేదవాళ్ళైన మాట నిజమే, ఈ ముస్లింలు కూడా ప్రాతినిధ్యం లేకుండా, అంటే వచ్చిన కౌన్సిల్లో మొత్తం హిందువులే ఉన్నారు కాబట్టి ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు, ముస్లింలకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించవలసిందే అని 1907లో వీళ్ళు మొత్తం తిరిగి 1908 ప్రాంతంలో వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేస్తే బ్రిటిష్ మహారాణి ఆలోచన చేసి, అయ్యో పాపం ముస్లింలకు కూడా మనం రిజర్వేషన్ ఇద్దాం, వాళ్ళ సమస్యలు కూడా చెప్పడానికి ఒక మనుషులు కావాలి కదా, లేకపోతే ముస్లింల నుంచి తిరుగుబాటు వస్తుంది కదా. నిన్నమన్నటి దాకా ఈ బ్రాహ్మణుల నుంచి తిరుగుబాటు వచ్చింది, ఇప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చలేదనుకో అప్పుడు ముస్లింలు తిరుగుబాటు చేస్తారు. మరో 1857 కాకపోతే 1907 వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే 1909 సంవత్సరంలో భారతదేశపు బ్రిటిష్ రాజ్యాంగాన్ని సవరణ చేసి, బ్రిటిష్ రాజ్యాంగాన్ని భారతదేశం కోసం, ఇది గుర్తుపెట్టుకోండి, సవరణ చేసి 1909 సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు తీసుకొచ్చారు. రిఫార్మ్స్ ఆఫ్ మింటో మార్లే, ఈ సంస్కరణను తీసుకొచ్చి ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు.
అంటే భారతదేశంలో మొట్టమొదటి రిజర్వేషన్ అనుభవించింది ఎవరు? బాగా క్లియర్గా చెప్పాలి అన్న. మీరు లాస్ట్ రైట్. బ్రాహ్మణులు ఫస్ట్ రిజర్వేషన్ అనుభవించి, నాట్ ముస్లిమ్స్. ఎందుకని? స్థానికులకు అవకాశం కల్పించాలి అన్నప్పుడు మొట్టమొదటి అవకాశం పొందిన వాడు సచ్చిదానంద సిన్హా. సచ్చిదానంద సిన్హా ఈజ్ ద బ్రాహ్మిన్. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో రిజర్వేషన్లు మొట్టమొదటి పొందినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు అదే బ్రాహ్మణ వర్గాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఓకేనా? ఆ తర్వాత రెండో వర్గం ఎవరంటే ముస్లింలు. ఎట్లా వచ్చింది వాళ్ళకు? 1909 సంవత్సరంలో ఏర్పడ్డటువంటి మింటో మార్లే సంస్కరణల ద్వారా మనకు ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే పూనా ఒడంబడిక దగ్గరికి రావాలి నేను. మన సబ్జెక్ట్ ఏంటి? పూనా ఒడంబడిక. దళితుల చరిత్ర చెప్తే 5000 సంవత్సరాల చరిత్ర. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంటాయి. అయినప్పటికీ మీరన్న మాట కూడా అన్నా, నేను ఇప్పుడు అందులోకి వెళ్ళింది అనుకో, 5000 సంవత్సరాల చరిత్ర ఒక్క పూట అయిపోయేది కాదు. అది ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పాలా, అసలు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిరో చెప్పాలి, మనం ఎట్లా అనార్యులమైనమో చెప్పాలి, వాళ్ళు ఎట్లా మనల్ని దశలని పిలిచారో చెప్పాలి, వాళ్ళు ఎట్లా ఆర్యులయ్యారో చెప్పాలి కదా. కృష్ణత్వచ అనార్య. ఆ మధ్య ఎవరు బంగారా శర్మ వచ్చి అనార్యులు అనేది మాట తప్పు అన్నాడు. నీ ఈ డైలాగ్ కొట్టా. కృష్ణత్వచానార్య నేను చెప్పలేదు, మీరే చెప్పారు. కీకటో నామ అనార్య దేశ. చెప్పు దీని సంగతి ఏందో అన్నాను, సైలెంట్ అయిపోయాడు. సో అవన్నీ ఉన్నాయి, అది లేదన్నట్లు. అది చాలా పెద్ద చరిత్ర, లోతులోకి వెళ్ళాలా. అంటే పొట్టి ముక్కున్నవాడు ఇండియన్, నల్లటోడు కృష్ణత్వచ, నల్లని చర్మం. కీకటో నామ అనార్య దేశ. కీకట అనే దేశం ఉంది, ఆ దేశం అనార్య దేశం. అందుకే మీకు రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి, కేవీ రంగారెడ్డి. అసలు కేవీ రంగారెడ్డి జిల్లా అసలు పేరు అస్సక. అస్సక అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పేరు. పక్కనున్న హైదరాబాద్ అశ్మక, బోధన్ బూదన, ఎల్లారెడ్డి ఎలనార్యుడు, మహాపద్మనంది. ఇక్కడి నుంచి ఎక్కడ మన పొట్ల చెరువు, పటాన్ చెరువు, పొట్ల చెరువు. ఇక తోకుడు పోతే చాలా ఉంది. అది మనం అది కాదు, ఇటు వద్దాం. అసలు ఈ దేశంలో మనకి ఏం జరిగింది, మనకి ఎట్లా విముక్తి పాయింట్స్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పడానికి మాత్రమే. పూనా ఒడంబడిక ద్వారా మనం ఎలా నష్టపోయినాం, ఏం జరుగుతుంది ఈ దేశంలో అనేటాడు. ఈ అంటే రిజర్వేషన్లు అంటారు కదా వాళ్ళు, అంటే మీరు క్రిస్టియన్స్ రిజర్వేషన్లు అంటారు, అంటే వాళ్ళు అంటారు కదా. అసలు ఏం జరిగింది ఈ దేశంలో, మమ్మల్ని ఎట్లా ఉండనిచ్చారు, మమ్మల్ని ఎట్లా బతకనిచ్చారు, మా బతుకు ఎలా ఉండేది, ఇది చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తా ఉన్నా నేను. అదే చెప్పాను, చదువుకోవడానికి వీల్లేదు. మనం వాడు చెప్పాడు నశూద్రాయ మతిందధ్య, చదువుకోవడానికి వీల్లేదు. ఒకవేళ చదువుకుంటే నాలుకలు కోసిండు. ఎవడన్నా చదువు వింటే సలసల పోగేటటువంటి సీసాన్ని పోసారు. సలిలం వక్త్రేనా ఆ ఏదైతే ఆ సలసల కాగేటటువంటి నూనె ఉందో, సీసా ఉందో, అది చెవుల్లో పోయాలి. చెవుల్లో పోస్తే గడ్డ కడుతుంది, అది వినపడదు. ఇక నువ్వేం మాట్లాడినా వినపడదు. ఇంకోటి చెప్పాలా, అలా చెవుల్లోకి సీసం పోయిన తర్వాత ఆ మనిషి 2 రోజుల కంటే ఎక్కువ బతకడు, చనిపోతాడు. అది మనల్ని పెట్టిన గోస ఈ దేశంలో. అది ఈ దేశంలో మనకి ఇచ్చిన బహుమానం. వాళ్ళు ఇక్కడి నుంచి డిబేట్ కొట్టాలా మీరు. వాడు క్రిస్టియన్ అండి అనుకో, ఏసు నేను క్రిస్టియన్ ఏం కాదు, కానీ మేము ఎస్సీలమే, మేము బీసీలమే, మరి మీరు చేసింది ఏందో చెప్పండి. ఆడు క్రిస్టియన్ అంటాడు అనుకో, మేము క్రిస్టియన్స్ సంగతి కాసేపు పక్కన పెడదాం, మేము ఎస్సీలం అనుకుందాం, మేము బీసీలం. అది కాకపోతే ఎస్సీలం బీసీలమే కదా. క్రిస్టియన్ కాకపోతే ఏంది, అయితే ఎస్సీ అవుతావు, లేకపోతే బీసీ అవుతావు, లేకపోతే ఎస్టీ అవుతావు, అంతేనా? ఇంకేమైనా ఉందా? నాకు ఎంతమంది బ్రాహ్మణులు చేయలేపని చూద్దాం ఇందులో. నాకు తెలిసి ఉండదు. ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు. ఎక్కడ డయాసిస్లు ఉంటాయి కదా, అక్కడ పెద్ద పెద్దవి ఏమంటారు వాటిని, ఏమంటారండి, దక్షిణ భారత బిషప్పు ఆయన ఉంటాడు, రెడ్డి ఉంటాడు. లేకపోతే ఇంకా ఏమంటారు కర్నూలు బిషప్పు, ఒక వెల్మదొరో లేకపోతే ఒక రెడ్డో ఉంటాడు అక్కడ. కింద ఉండేదంతా, కింద కూర్చునేటోళ్ళంతా మనలే. కింద కూర్చొని ఆదివారం కాగానే సార్ పాస్టర్ గారు ఎంత అద్భుతంగా చెప్తాడు, మీకు ఇవ్వండి 10% ఇవ్వండి, 100% ఆశీర్వదించబడతారంటాడు. 70 ఏళ్ళ నుంచి ఇస్తూనే ఉన్నాం. 70 సెంట్ల భూమి రాలే, 70 సెంట్ల భూమి కూడా రాలే. చర్చి కట్టుకుంటే కూలి కొడుతున్నారు. ఆయనతో ఆడేది తిప్పల పడి చర్చి కడితే దాన్ని కూడా కొట్టేస్తున్నాడు. ఈ పాస్టర్ గారు ఏం చెప్తాడు, 100% ఇస్తాడు అంటాడు. ఏమో మరి అదైతే నాకైతే ఏమో అనిపించలే. కట్ చేద్దాం, దాని జోలికి పోవద్దు.
నా బాధ ఏంటంటే చెప్పాల్సింది చెప్పకుండా ఇదే ఎక్కువసేపు చెప్తాడు ఆయన. కానుకల విషయమే ఎక్కువసేపు చెప్తాడు. అదో బిజినెస్ సబ్జెక్టు, దాంట్లో పోవద్దు ఇక. దాంట్లో పోతే చాలా పెద్ద పెద్ద కథలు ఉంటాయి. మనం ఈ సమాజంలో ఎట్లుండాలనేది మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఈ సమాజంలో మన పాత్ర ఏంది? నాలాంటి ఒక మామూలు వ్యక్తులకు ఇంత జ్ఞానం ఇంతటంతా నేర్పింది ఈ మిషనరీలు, ఆ మిషనరీ స్కూళ్ళు, వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళు ఇచ్చిన సమానత్వం అక్కడ నేర్పిరు వాళ్ళు. వాడు ఏం మనకేం చెప్పలా, ఇలా చేయరా అని వాడు వచ్చి చూపించాడు మోడల్. దాన్ని బట్టి మనం ఏం చేసాం, అది అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండకూడదు? ఇక్కడికి తవ్వకం ప్రారంభమైంది. పురాతత్వం ఏమంటారు, పురావస్తు తవ్వకాలలాగా ప్రారంభమైంది. అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది, కొన్ని థ్రిల్లింగ్ పాయింట్స్ ఉంటాయి బైబిల్లో. చదివినప్పుడు ఒళ్ళంతా ఇట్లా అయిపోతుంది. పాము వలె వివేకము కలిగి జీవించుడి. నాకైతే తిక్క కోపం వచ్చింది. నేను మనిషిని, నన్ను పాములాగా బతకమంటాడేంటి? అంటే పాము చాలా తెలివిగలదని అప్పటిదాకా నాకు తెలియదు. పాము వలె వివేకం అంటే మనిషి కంటే తెలివైందా పాము అనుకునేవాడిని నేను. అమ్మ ఇంత మాట చెప్పిండేంది, నన్ను పాము కంటే తక్కువ చేసిండే మనిషిని. నిజమే, పాము వలె వివేకము కలిగి జీవించుడి, చాలా పెద్ద మాట అది. అప్పుడు పాము లక్షణాలు ఏందో తెలుసుకుంటాం మనం. అది కట్ చేద్దాం, అందులో వద్దు, ఇక్కడికి వస్తా. ఓటు ఇస్తామంటే ఓటు వద్దు అంటాడు. అరే ఓటేస్తే రాజ్యం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది. పోని ఏమవుతుంది? యేసుక్రీస్తు కంటే గొప్ప వాళ్ళమా? యేసుక్రీస్తుని అయితే చేశారు కదా, బస్. ఇంతకంటే ఇంకేం చెప్తారు? పౌలు కంటే పెద్ద పండితులమా మనం? పౌలు కంటే ఎక్కువ పెద్ద ఇంటలెక్చువల్సా? పౌలనే చేశారు కదా. నో, అసలు భయపడద్దు ఆ చావు అనేదానికి. వట్టినే భయపడతారు మన వాళ్ళు. బైబిల్ గుంజుకోగానే గడగడ వణికిపోతాడు. పోతే పోయింది బైబిల్, ఆడ ఇంకోటి కొనుక్కుంటే కానీ చెప్పరాని సంగతనాలే. ఇంకో 150 రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది, కానీ నీ సంగతి ఏందో చెప్పనాలే. ఎస్, బైబిల్ పక్కన పెడతావు, వస్తావు, అక్కడికి వస్తావు, జంజం వేస్తావా చెప్పు. జంజం వేస్తావా చెప్పు, వెంకటేశ్వర గుడికి నేను కూడా వస్తా. జంజం వేయడమే కాదు, నేను కూడా రేపటి నుంచి మంత్రాలు చదువుతా, చదవనిస్తావా చెప్పు. బైబిల్ మళ్ళీ వాడి నీకు ఇవ్వకపోతే మాట్లాడు. భయపడుతున్నాం మనం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురి అవుతున్నాం. ఫస్ట్ దాన్ని రిమూవ్ చేయండి మీలో నుంచి. ఎస్, ఫస్ట్ దాన్ని పక్కన పెట్టండి. బైబిల్ అనేది నా పర్సనల్ బాబు, తర్వాత మాట్లాడదాం, దీని గురించి వద్దు. ఇది అన్యం కదా, అన్యమతం కదా, ఇది వద్దు. సొమ్మతానికి పోదాం ఇద్దరం. శృంగేరి పీఠాధిపతిని పక్కన కూర్చోబెట్టి నన్ను అక్కడ కూర్చోబెట్టాలి. రా చర్చికి రా, పాస్టర్ పక్కనే కూర్చోబెడతా. చర్చికి వస్తే పాస్టర్ పక్కనే కూర్చోబెడతా. ఇది ఛాలెంజ్. ఈ వారం చర్చి పాస్టర్ మాట్లాడితే నెక్స్ట్ వారం నువ్వు కూడా మాట్లాడచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఈక్వాలిటీ ఉంది మా దగ్గర. నీ దగ్గర ఉంటే చెప్పు. వాడు బైబిల్ ముట్టుకోడు ఇంకోసారి, నేను చెప్తాను కదా. అంటే మనల్ని ఆ ఫీలింగ్కు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాడు బైబిల్ అంటే కొత్తది, లేకపోతే క్రైస్తవులు అంటే వేరే మతస్థులు, ఇట్లా ఈ ఫీలింగ్లోకి తీసుకొచ్చి డిఫెన్స్లోకి నెట్టేశారు మనల్ని. మనం ఎంతసేపటికి అక్కడే అయ్యో మేము అపరాధం చేస్తున్నాం అనే ఫీలింగ్. ఏం చేయట్లే మీరు, నేను చెప్తున్నా, ఏం తప్పులేదు అందులో. చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. అట్లా అని చెప్పి మీరు ఇక మైకు పెడితే 4 గంటలు ఒకటే పంచాయతీ ఉంటుంది ఆయనతోన. మైకు పెట్టిండు చర్చికి, కొడతనే ఉంటాడు రామనామ. పొద్దున మొదలైతే సాయంత్రం 5 దాకా నడుస్తూనే ఉంటుంది ఆ సారథి. నేను ఒక పాస్టర్ చెప్పిన, పాస్టర్ గారు మీరు ఎక్కువసేపు మాట్లాడకండి, బయట తిట్టుకుంటున్నారు మిమ్మల్ని అన్న. అయ్యా అట్లా అన్నాడు. అవును పాస్టర్ గారు అన్న. సరే నేను 1 గంట చెప్తా ఇప్పటి నుంచి అన్నాడు. చర్చలో బోర్డు పెట్టరు మీరు ఎప్పుడన్నా, తక్కువ మాట్లాడిన వాళ్ళు ఎక్కువసార్లు పిలువబడినని పెట్టండి. సో సమాజంలో అటువంటి వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళది నడుస్తుంది వ్యవహారం. ప్రశ్నించే తత్వం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వాస్తవాలు బయటకు వస్తాయి. కట్ చేస్తే ఎక్కడున్నాం మనం? 1909లో మింటో మార్లే సంస్కరణలు వచ్చినాయి. మింటో మార్లే సంస్కరణలతో భారతదేశంలో రెండవసారి రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళు ముస్లింలు. పేర్లు గుర్తుపెట్టుకోండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, చాలా ఇంపార్టెంట్ పేరు ఇది, మీరు ఆయన గురించి చదవండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, హెచ్జే ఆగా ఖాన్, ద మోస్ట్ ఇంటెలెక్చువల్స్, చాలా గొప్ప ఇంటెలెక్చువల్స్ వీళ్ళు. ఇండియన్ సమాజాన్ని బాగా చదివినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ని రూపొందించారు ఆ రోజుల లోపల. అలీఘర్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మేధావులు. సరే, అది కట్ చేస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, హెచ్జే ఆగా ఖాన్ వీళ్ళు. తర్వాత వచ్చాడు మహమ్మద్ అలీ జిన్నా. ఎస్, 1909లో ఎప్పుడైతే మింటో మార్లే సంస్కరణలు వచ్చినాయో, మింటో మార్లే సంస్కరణలు వచ్చిన తర్వాత ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే ఒక అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, అదే అసెంబ్లీలో బ్రాహ్మణులు ఉంటారు, అదే అసెంబ్లీలో ముస్లింలు ఉంటారు. బ్రాహ్మణులు అనకుండా హిందువులని పిలిచారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా, హిందువులు అంటే హిందువులే, అందరు హిందువులే.
కానీ ఇక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకు తెలియదు. కింద మాదిగలు, మాదిగల మీద మాలలు, మాలల మీద సాకలి, సాకలి మీద కుమ్మరి, కుమ్మరి మీద గౌడ, గౌడ మీద యాదవ, యాదవ మీద ముదిరాజు, ముదిరాజు మీద పద్మశాలి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, మున్నూరు కాపు, రెడ్డి, వెలమ, కమ్మ, ఎంత పొడి ఉంది అసలు. దాని మీద వైశ్య, వైశ్యుని మీద బ్రాహ్మణ. ఇది వాళ్ళకి తెలియదు. వీళ్ళందరూ హిందువులే అనుకున్నారు వాళ్ళు పాపం. కానీ ఇక్కడ వేసినటువంటి ఉపాయం, ఇక్కడ వేసిన తంత్రం వాళ్ళకి తెలియలా. ఏం వేసిండు వాడు తంత్రం తెలుసా మీకు? బ్రాహ్మణో అస్య ముఖమాసిత్ బాహురాజన్యకృతా ఊరు తదస్య యద్వైష పదాభ్యాం శూద్రా న జాయతే. వలేస్తే ఇట్లా వేయాలి బ్రదర్. నేనేమంటే వలేస్తే ఇట్లా వేయాలి. మీరు చూడండి, ముస్లింలు అసదుద్దీన్ ఓవైసీ మొన్న కాంగ్రెస్ ఉన్నప్పుడు అందులో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పోయింది, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చాడు, పొత్తు పెట్టుకున్నాడు. పైన బీజేపీ వస్తే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటాడు వాడు. వాళ్ళ ఇష్టం. వాడికి వాడి కమ్యూనిటీ, వాడి లక్షణాలు, వాడి ప్రయోజనాలు ముఖ్యం. మనోడు రాజకీయాలు మనకి ఎందుకు తమ్మి, అట్లే ఉంటుంది. నేను 2-3 పాస్టర్ల దగ్గర పోతే రాజకీయాలు వద్దు తమ్మి, నువ్వేమన్నా మాట్లాడు. ఇక రాజకీయాలే మాట్లాడాలి నేను, ఎందుకంటే బైబిల్ అంటే రాజకీయం మీకు తెలియదు అసలు. నేను చెప్తున్నా, బైబిల్ అంటే రాజకీయం కాదని చెప్పగలుగుతారా మీరు? ద బైబిల్ ఈజ్ ద పాలిటిక్స్. ఎట్లా పాలిటిక్స్ చెప్పండి? మొత్తం సమాజం ఒకటి చేతిలో బందీ కాబడితే ఒక్క వ్యక్తితోటి నేను వాళ్ళందరూ విముక్తి చేస్తారా అన్నాడు. ఏమంటారు దాని? పాలిటిక్స్ అన్నారా? అదే పాలిటిక్స్ అంటే. ఇంకేముంటుంది పాలిటిక్స్? ఏమయ్యా నువ్వు మొత్తం మోసే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికి వచ్చినావు అన్నాడు. అవును, ఇది పాలిటిక్స్. అవును, ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికే వచ్చిన ఏందైతే, కానీ నేను మిమ్మల్ని మాత్రం విముక్తి చేయడానికి వచ్చిన అంటాడు. అవునా, ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చినరా బాబు, నేను ధర్మశాస్త్రాన్ని మళ్ళీ చదవడానికి రాలేదన్నాడు ఆయన యేసుక్రీస్తు. బాగా చదవండి, నేను మళ్ళీ చదవడానికి రాలేదు, దాన్ని కంప్లీట్ చేయడానికే వచ్చిన. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ బై మీ.